ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వ భూమిలో అనిల్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు. ప్రభుత్వ భూమి 6 గుంటల కబ్జాకు గురైన మాట వాస్తవమేనన్న తహసీల్దార్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని 30 గుంటల భూమి అన్యాక్రాంతం అంటున్న ఇరిగేషన్ అధికారులు. మంగళపల్లి పటేల్గూడలో అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలపై చోద్యం చూస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. హెచ్ఎండిఏ అనుమతులను పర్యవేక్షించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నట్టు స్థానికులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసే వరకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులలో కదలిక శూన్యం. తక్షణమే ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలంటూ స్థానికుల డిమాండ్. ఇక అధికారులు ఏమి చేస్తారో చూడాలి. మంగళపల్లి పటేల్గూడలో సర్వే నెంబర్ 96లోని ప్రభుత్వ భూమి కబ్జాపై క్రైమ్. ఇగో చూడండి, ప్రభుత్వ భూమిలో అనిల్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు. ఇది నాకు తెలిసి ఇది ఇబ్రాహీంపట్నంలో ఉంది, మంగళపల్లి పటేల్గూడ అనేది. సో దయచేసి అనిల్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేయకండి, వాళ్ళ కోటల్ని బద్దల కొట్టండి. అక్రమ కన్స్ట్రక్షన్స్ అని నిర్వహిస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూముల్ని కబ్జా పెట్టిండ్రు. సో ఇప్పుడు కొత్తగా ఎంపికైనటువంటి మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మరి ఒకసారి చూడండి, ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అమ్ముడు వేయండు. ఇరిగేషన్ అండ్ అట్లాగే టౌన్ ప్లానింగ్ కూడా డబ్బులు తీసుకొని మరి వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంది. మొత్తం పత్రాలు కూడా లెక్కల పత్రాలని కూడా తారుమారైనాయి. సో దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ ఒకసారి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మరి దీని వెనకాల ఉన్నది మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాబట్టి ఆ ఎమ్మెల్యేనే ఉంటాడు నాకు తెలిసి. మరి ఎవరు అండదండలు చూసుకొని ఇట్లా రెచ్చిపోయిండ్రు అనిల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, ఒకసారి ఆలోచించండి, చెప్పండి. అండ్ ఒకసారి దీని మీద సమగ్ర సర్వే చేపట్టాలి. వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ చేసిండ్రో దాన్ని మొత్తం కూడా బుల్డోజర్తో బద్దలు కొట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.